ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి చర్యల గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఈ యాత్రకి నిర్ణయం తీసుకున్నాం. సిపిఎం పార్టీ కొత్తగూడెం జిల్లా నాయకత్వం, ఖమ్మం జిల్లా నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దుమ్ముగూడెం ప్రాజెక్టు సాధన కోసం సిపిఎం పార్టీ చేసిన కృషి. దుమ్ముగూడెం ప్రాజెక్టు అనేది సిపిఎం పార్టీ మస్కిష్టం నుంచి వచ్చినటువంటి ఆలోచన. అంతకు ముందు వరకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. సిపిఎంగానే పాదయాత్ర తమ్మినేని వీరభద్రం గారు చేశారు. తర్వాత మేము ఒక 1000 మంది రైతులను కలిసి ఇక్కడ నుంచి పాలేరు దాకా పాదయాత్ర చేశాము 1000 మందితో. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లు ఉన్నాయి, జోర్దార్గా షాపింగ్ చేయండి. అలా ఇది ఎజెండా మీదకి రావడం అనేటటువంటి జరిగింది. మొదట దీన్ని కాదన్న వాళ్ళు కూడా ఆ తర్వాత మాతో కలిసి వచ్చారు, యాత్రల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మాతో పాటు కలిసి ఈ ప్రాజెక్టు సాధన కోసం జరిగినటువంటి యాత్రలో, 3వసారి నిర్వహించినటువంటి యాత్రలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పాల్గొన్నారు. కాకపోతే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు 2005 డిసెంబర్ 31వ తేదీ నాడు రాజీవ్ సాగర్ పేరుతో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 2026 ఆగస్టు 18వ తేదీకి మనం వచ్చాము. 21 సంవత్సరాలు పూర్తయిపోయింది. 5గురు ముఖ్యమంత్రుల పాలనా కాలం. ఈ మధ్యలో 21 సంవత్సరం అయింది శంకుస్థాపన చేసి. 5గురు ముఖ్యమంత్రులు, 5వ ముఖ్యమంత్రి నడుస్తూ ఉన్నాడు. 4గురు ముఖ్యమంత్రులు మారిపోయారు, అందులో 2 ముఖ్యమంత్రులు చనిపోయారు. కానీ ఈ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టు, ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది సాకారం కావడం లేదు. ఈ ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లా ప్రజల, రైతుల ప్రయోజనాలు ఇప్పటికీ కూడా నెరవేరనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. డిజైన్ల మీద డిజైన్లు మారినాయి. మొదటి ఇక్కడ శంకుస్థాపన అయిన తర్వాత ఇందిరాసాగర్ వచ్చిన తర్వాత 2 కలిపి మళ్ళీ సీతారామ ప్రాజెక్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ రోళ్లపాడు దగ్గర శంకుస్థాపన అయింది. మళ్ళీ మధ్యలో 4 చోట్ల కాలువలు తీయడం కోసం శంకుస్థాపనలు అయినాయి. కానీ ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. ఇప్పుడే మనం పరిశీలించి వచ్చాము. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం యొక్క దృష్టి ఏమాత్రమూ ఉన్నట్టుగా కనపడలేదు. ఈ పర్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడికి ముఖ్యమంత్రి గారు వచ్చారు, మంత్రులు వచ్చారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు వచ్చారు, ఈ జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు వచ్చారు, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా వచ్చారు. కానీ వచ్చి ఏం చేశారు అనేటటువంటిది ప్రశ్న. ఏదో రావడము పోవడము, ఏదో పాతకాలపు సామెతల్లాగా ఉంటా ఉంది తప్ప, వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి, అది సీతమ్మ సాగర్ బ్యారేజీ కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, వీటి గురించి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి, నిర్వాసితుల గురించి మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అని చెప్పేసి అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేయడం తప్ప దీని గురించి ఏమాత్రము పట్టించుకోవడం లే. ముఖ్యమంత్రి గారు 2024 ఆగస్టు 15వ తేదీ నాడు పంపు హౌసుల్ని ప్రారంభించి వైరాలో బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభలో చెప్పింది 2024 ఆగస్టు 15వ తేదీ నాడు వైరాలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో చెప్పింది 2026 ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 2026 అంటే 2 సంవత్సరాల్లో పూర్తి చేసి నీళ్లు అందిస్తామని చెప్పేసి అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా దీనికి కేటాయింపులు లేవు, దీనిపైన శ్రద్ధ లేదు. అప్పుడప్పుడు పంపులు వదలటం, నీళ్లు కిందకు వదలటం, ఇదిగో చూడండి అయిపోయింది సీతారామ ప్రాజెక్టు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసేటటువంటి పని చేయడం తప్ప మరొకటి ఏమీ లేదు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం సీతమ్మ బ్యారేజ్ ఎప్పటికి పూర్తి కావాలది? మీరు 7,940 కోట్లతోని దీన్ని మొదలు పెట్టారు. ఇప్పటికీ ఎస్టిమేషన్లు పూర్తయినాయి 19,000 కోట్లకి. రీఎస్టిమేట్లు మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసుకుంటూ పోయారు. 19,000 కోట్లకి చేర్చారు. 19,000 కోట్లు కూడా ఎప్పుడు? 2024 బడ్జెట్ పెట్టాను వాటికి. 25 బడ్జెట్, 26 బడ్జెట్ అంటే మళ్ళీ ఎస్టిమేట్లు రివైజ్ అవుతాయి. 20,000 కోట్లకో 25,000 కోట్లకో పోతాయి. కానీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కాదు. బ్యారేజ్ పూర్తి కాదు, ఇటుపక్క లాకులు పూర్తి కావు, కాలువలు పూర్తి కావు, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ పూర్తి కావు. కొత్తగూడెం జిల్లాలో వాస్తవం ఏమిటి? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 104 కిలోమీటర్ల దూరం కాలువ తవ్వారు. తలకాయ
ఉండాలి ఎవరికైనా. కాలువ తవ్విన తర్వాత ఆ కాలువని ఏం చేసుకోవడానికి కాలువ తవ్వేది? కాలువ తవ్విన తర్వాత ఆ కాలువ నుంచి నీళ్లు పంట ఛానల్లోకి పోవడానికి అవసరమైనటువంటి డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ ఉండాలి కదా, ఫీల్డ్ ఛానల్స్ ఉండాలి కదా, మేజర్లు మైనర్లు ఉండాలి కదా. ఈ కాలువ ద్వారా తీసుకొని పోయేటటువంటి లిఫ్టులు ఇక్కడ ఈ జిల్లాలో, ఇప్పుడు కొత్తగూడెం జిల్లాలో ఇప్పుడు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు గోదావరి ఇక్కడ మహనీయుడు కాటన్ కట్టినటువంటి అది ఉంది కాబట్టి, చెక్ డ్యామ్ ఉంది కాబట్టి కాస్త నీళ్లు వెనక నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. తీసుకుంటారు. తీసుకొని ఏం చేయాలి? ఈ జిల్లాలో మీరు తుమ్మల చెరువు ఏమన్నా పట్టించుకుంటా ఉన్నారా? నాగారం లిఫ్ట్ ఏమన్నా పట్టించుకుంటా ఉన్నారా? మోగమామిడి ప్రాజెక్ట్ ఏమైనా పట్టించుకుంటా ఉన్నారా? జలగం వెంగళరావు ప్రాజెక్ట్ ఏమైనా పట్టించుకుంటా ఉన్నారా? అన్నదానం చెరువు గురించి ఏమైనా పట్టించుకుంటా ఉన్నారా? ఇక్కడ నుంచి మొదలు పెడితే అశ్వాపురం మండలంలో మొదలు పెడితే పాల్వంచ రూరల్, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, అక్కడ బూర్గంపాడు, ఈ మొత్తం అంతా కలిపితే 53,000 ఎకరాలు మీరు కొద్దిపాటి బడ్జెట్తోని 2,000 కోట్ల రూపాయలు మీరు సంపూర్ణంగా కేటాయించితే 53,000 ఎకరాలు సేద్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. 2,000 కోట్ల రూపాయలు అని చెప్పేసానంటే ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినాడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేసినాడు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు 2,400 కోట్ల రూపాయలు అంచనా వేసింది. ఇప్పుడు మీరు అంచనాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఫీల్డ్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, లిఫ్టులు ఏర్పాటు చేసి తుమ్మల చెరువు ఇది పూర్తవుతుంది. 114 కిలోమీటర్ల దూరం వెళ్తే జూలూరుపాటు టన్నెల్ వస్తుంది. 104 కిలోమీటర్ల కాలువ పూర్తయింది. కానీ టన్నెల్ పూర్తి కాదు, కేవలం 2 కిలోమీటర్ల టన్నెల్. 2 కిలోమీటర్ల టన్నెల్ తీయడానికి పోనీ ఈ సీతారామ ప్రాజెక్టుదే అని చెప్పేసి అనుకున్నా 10 సంవత్సరాల కాలం పడుతుందా? ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉంటుందా? జాప్యం జరిగేటటువంటి అవకాశం ఉంటుందా అనేది మేము ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏమిటి? ఈరోజు సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ బ్యారేజీ సిపిఎం పార్టీ సందర్శన కార్యక్రమం పెట్టుకుంది. అందులో భాగంగా మొత్తం ఈ ప్రాజెక్టుకి తలమానికంగా ఉన్నటువంటి బీసీ కొత్తూరు పంప్ హౌస్ దగ్గరికి ఇప్పుడు మనం హాజరయ్యాము. పంప్ హౌస్ ఇక్కడ నడుస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ దాకా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇది కూడా గోదావరి వరద ఉధృతంగా వచ్చినప్పుడు నీళ్లు వస్తూ ఉన్నాయి, లేకపోతే ఇక్కడికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఇక్కడికి నీళ్లు రావాలి, ఇక్కడున్న 6 పంపులు సక్రమంగా పని చేయాలి అని చెప్పేసి అంటే సీతమ్మ సాగర్ బ్యారేజీ పూర్తి చేయాలి. లేకపోతే ఇప్పుడు ఎంతకాలం పనిచేసినా ఒక్క పంపు మాత్రమే, ఉన్న 6 పంపుల్లో కేవలం ఒక్క పంపు మాత్రమే పనిచేస్తూ ఉంది. దీంతో 6,74,000 ఎకరాలు సేద్యం చేయడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇప్పుడు 104 కిలోమీటర్ల దూరం కాలువ తవ్వుంది. పూర్తిగా డిజైన్ చేయబడుతున్నటువంటి దీన్ని సక్రమంగా వినియోగంలోకి తేవాలి అంటే సీతమ్మ సాగర్ బ్యారేజీ పూర్తి చేయడం ముందున్నటువంటి మార్గం. ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్నటువంటి తుమ్మల చెరువు లిఫ్ట్ పూర్తి చేయడం, రైట్ కెనాల్ తుమ్మల చెరువు అంటే మారెళ్లపాడు కెనాల్ దగ్గర నుంచి రైట్కి తీసుకొని పోయి అశ్వరావుపేట, అశ్వాపురం, మణుగూరు మండలాలకి నీళ్లు అందించడము. ఆ తర్వాత కిందకి పోయినప్పుడు వివిధ రకాల లిఫ్టులు, చెక్ డ్యాములు కట్టి మొత్తం 1,00,000 ఎకరాలు కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికి పూర్తయినటువంటి దాంట్లో సేద్యం చేసే అవకాశం ఉంది. అట్లాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మొత్తంగా 6,74,000 ఎకరాలు సేద్యం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద తగిన చర్యలు తీసుకొని ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి, బ్యారేజీని పూర్తి చేయడానికి, డిస్ట్రిబ్యూటరీ, లిఫ్ట్, కెనాల్స్ అన్ని పూర్తి చేయడానికి సిద్ధపడాలని చెప్పేసి సిపిఎం పార్టీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాము.